దుఃఖ విషయంలో కానీ, ఆత్మీయ దుఃఖ విషయంలో కానీ, లేదంటే ఈ పాప విషయంలో కానీ, అనాహత విషయంలో కానీ, ఇవన్నీ మన జీవితంలో జరిగాయా కావండి? మనం కూడా భౌతికంగా మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా మన నుండి దూరమైనప్పుడు మనము దుఃఖిస్తామా లేదా? రోధిస్తామా లేదా? విలపిస్తామా లేదా? మన వ్యక్తిగత పాప విషయమై దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు, దేవునికి విరోధంగా క్రియలు చేసినప్పుడు వాటి గురించి మనము పశ్చాత్తాపం కొరకు దుఃఖిస్తామా లేదా? పశ్చాత్తాపం కొరకు దుఃఖిస్తామా లేదండి? ఖచ్చితంగా దుఃఖిస్తాము. అలా దుఃఖించిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? పశ్చాత్తాపంతో దుఃఖించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? దావీదు గారు ఉన్నారు, అవునా కదా? తాను పాపం చేసినప్పుడు, ఘోరమైన తప్పిదం చేసినప్పుడు దేవుని ఎదుట మళ్ళా పశ్చాత్తాపాన్ని ఆయన చూపాడు. పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపమును కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు గారు కూడా దావీదు, కొత్త నిబంధనలో పేతురు గారు కూడా, దావీదు గారేమో ఘోరమైన తప్పిదాన్ని చేశాడు. వ్యభిచారం చేశాడు. అదే పేతురు అయితే, పేతురు ఏ విషయంలో దుఃఖమును కలిగి ఉన్నాడు, పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడంటే ముమ్మారు అబద్ధమాడాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు, దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అలాగూ దుఃఖపడినటువంటి కొందరు వ్యక్తుల గురించి మనం గమనిస్తే, దుఃఖపడినటువంటి కొందరు వ్యక్తుల గురించి మనం గమనిస్తే పాపాత్మురైనటువంటి స్త్రీ దుఃఖపడిందంట. దావీదు గారేమో వ్యభిచారం చేసి దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. పేతురు గారేమో ముమ్మారు అబద్ధం ఆడాడు. పాపాత్మురైన స్త్రీ దుఃఖపడిందంట. లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి, లూకాసు సువార్త 7వ అధ్యాయము 'ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిచయని ఇంత భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేసిందంటే పాపాత్మురైన స్త్రీ దుఃఖపడింది. అయితే దేవుడు నూతన క్షమాపణ ఆమె పొందినట్లుగా ఆమె ఎడల కృప చూపాడు. దేవుడు ఏమొందినట్లుగా? నూతన క్షమాపణ పొందినట్లుగా. అంటే పాపాత్మురాలైన స్త్రీ ఏ రీతిగా అయితే ఆయన ఎద్దకు వచ్చి తను తాను తగ్గించుకొని తను కనికరించమని, తన పాపాన్ని క్షమించమని కోరిందో, ఈనాడు అదే స్థితిలో ఉండేటటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు వద్దకు వచ్చి మనము దుఃఖపడినట్లయితే, పాప క్షమాపణ కోరుకున్నట్లయితే, పశ్చాత్తాపాన్ని చూపినట్లయితే దేవుడు ఆ స్త్రీని కనుక కనికరించినట్లుగా నిన్ను నన్ను కూడా కనికరిస్తాడా లేదా? ఆయన కనికరించు దేవుడా కాదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లారా,
ఈ పాపాత్మురాలైన స్త్రీ కూర్చి దేవుడు ఎందుకు రాయించాడంటే మన జీవితాల్లో కూడా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మనము కూడా అలాగ దుఃఖపడాలని దేవునికి విరోధంగా ప్రవర్తించే విషయంలో ఇజ్రాయేల్ కూడా దుఃఖపడ్డారు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా, జనులందరూ అంటే ఎవరు కూర్చండి? ఇజ్రాయేల్ కూర్చి, ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారంట? ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని, అంటే దేవుని ఆజ్ఞలు విని, అనగా దేవుని మాటలు విని ఏం చేశారంట? ఏడ్వ మొదలు పెట్టారంట. అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయులను, యెజ్రాయిను, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. చూడండి ప్రియులారా, ఇజ్రాయేలీలు అలాగ దుఃఖించడం వల్ల వారు నూతన హృదయాన్ని పొందారు. ఇజ్రాయేలు నూతన హృదయాన్ని పొందారు. నూతన హృదయం అంటే కృత హృదయం అంటే అర్థమైందండి. నెమ్మది, వేదనకరమైనటువంటి స్థితి నుండి నెమ్మది స్థితి. అవునా కదా? మనం బాధపడుతుంటే మన హృదయం ఎలాగ ఉంటుందండి? బరువుగా ఉంటుంది. అవునా కదా? అదే ఆ బాధ మనలో నుండి తొలగిపోయినప్పుడు చాలా ప్రశాంతంగా, తేలిగ్గా ఉంటుంది. మరో సందర్భాన్ని గమనిస్తే, చిన్న కుమారుడు అనగా ఎవరండి? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అతను దుఃఖపడ్డాడు. లోకాసు వార్త 15వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు గమనిస్తే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత, తన తప్పు తెలుసుకున్న తర్వాత దుఃఖపడ్డాడు. దేవుడు అతన్ని హక్కును చేర్చుకున్నాడా లేదా? ఒకసారి తప్పు చేసి మళ్ళా నిన్ను చేర్చుకొని అన్నాడా? చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు గమనించండి. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరిని చెత్త చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ వేయలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుకొనునని లేచి తండ్రి ఎదుగు వచ్చాను. లేచి ఏం చేశాడండి? తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి ఆ మనోదుఃఖముతో వచ్చినటువంటి కుమారుణ్ణి, దుఃఖపడుతూ ఉన్న కుమారుణ్ణి ఏలం చేశాడా? హక్కును చేర్చుకున్నాడా? హక్కును చేర్చుకున్నాడు. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ దుఃఖాన్ని దేవుడు తీసేశాడు.
ఇజ్రాయిల్ తొక్కబడినప్పుడు వారికి దేవుడు మరొక నూతన హృదయాన్ని అనుగ్రహించాడు. తప్పేయుడు కుమారుడు మనోదుఖాన్ని కలిగి ఉన్నప్పుడు, దుఃఖపడినప్పుడు దేవుడు ఆ కుమారుడిని చేర్చుకున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ కుమారుడిని చేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎన్ని విషయాల్లో దుఃఖపడాలి? మనం ఎన్ని విషయాల్లో దుఃఖపడాలండి? ఇప్పుడు మనం గమనించే ఈ విషయాల పట్ల, ఈ విషయాలు మన జీవితంలో కూడా జరుగుతున్నాయా లేదా? మరి వీటి పట్ల మనం కూడా దుఃఖాన్ని కలిగి ఉండాలో అవసరం లేదా? మరి మనం ఎన్ని విషయాల్లో దుఃఖపడుతున్నామో ప్రియ దేవుని పిల్లరా? ఎన్ని విషయాల్లో మనో దుఃఖాన్ని కలిగి ఉన్నాము? ఎందుకంటే కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మొరాలకిస్తాడు. అలానే సత్యాన్ని అనుసరించి మనం కొన్ని విషయాలను మతశాఖలో చేస్తున్నారని మనం కూడా వాటిని గుడ్డిగా తృణీకరిస్తున్నాము. కానీ మన జీవితాల్లో కూడా ఈ విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాము. దేవుని విరోధంగా మాట్లాడుతూ ఉన్నాము, ప్రవర్తిస్తూ ఉన్నాము, క్రియలు చేస్తూ ఉన్నాము. వీటి విషయం మనం కూడా దుఃఖపడాలి. ఏ విధంగా అంటే అన్న ఏ రీతిగా అయితే దుఃఖపడిందో అలాగే మనము దుఃఖపడగలగాలి. మరొక తదితను మనం గమనిద్దాండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేని కొరకండి? నీతి అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 20వ వచనం మనకు గుర్తు రావాలి. నీతి అంటే ఏంటండి? దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొన్నటియే నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూడండి ప్రియ దేవుని పిల్లారా, నీతి అనగా గ్రీక్ భాషలో ఈ నీతి అనే పదము తెలుగులో ఎలాగ తర్జుమా చేయబడిందంటే, ఏ పదం నుండి తర్జుమా చేయబడినట్టు ఈ పదము డికైయోస్నే అనే పదం నుండి ఈ నీతి అనేది తెలుగులోకి తర్జుమా చేయబడింది. అనగా అన్ని విషయములలో పరిపూర్ణ నీతి కూడా పరిపూర్ణ నీతి అంట. ఏ నీతి? పరిపూర్ణ నీతి. పరిపూర్ణ నీతి అంటే అర్థమైందండి. మనము మన జీవితాల్లో రోజుకి ఒక 10 కార్యాలు చేస్తూ ఉంటాం. 10 కార్యాల్లో 2 కార్యాల కొరకే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. అది పరిపూర్ణ నీతి. కృతజ్ఞత అయితే చెల్లిస్తున్నా నేను, కానీ 2 కార్యాల్లోనే చెల్లిస్తున్నా. మిగతా 8 కార్యాల పట్ల అశ్రద్ధగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా. అది పరిపూర్ణ నీతి కాదు. పరిపూర్ణ నీతి అంటే నా జీవితంలో జరిగే ప్రతి విషయం పట్ల దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అటువంటి నీతిని దేవుని అనుసరించే
ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? తృప్తిపరచబడదురు. ఇదే మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు, మొదలుగా నా రాజ్యమును నా నీతిని వెతుకుటి, అప్పుడు అవన్నీ నీకు ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేని కొరకు తృష్ణ కొనుచున్నది? జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదను. ఎందుకొరకంట? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను అని మన ప్రాణము, ఎవరి ప్రాణము? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ప్రాణము తృష్ణ కొనుచున్నదంటే ఎక్కువగా కోరుకుంటున్నట్ట. మరి మన ప్రాణం ఏ విషయాల పట్ల కోరుతుందండి? మన ప్రాణం దేని కోరుతుంది? దేవుని సన్నిధి కొరకైనా ఆకలి దప్పులంటే ఇది. దేవుని సన్నిధిలో జీవించుటకై, నివసించుటకై, దేవుని సన్నిధిలో నివసించుటకై ఆకలి దప్పులు. రెండవదిగా ఇదే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము, ఒకటో వచనాన్ని గమనిస్తే, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎవరి తట్టు కనిపెట్టి ఉన్నాడంట? దేవుని తట్టు. ఎందుకు దేవుని తట్టు కనిపెట్టుకొని ఉన్నాడు? దేవుని సహవాసము కొరకై. ఎందుకని? దావీదు దేవునితో సహవాసం గలవాడిగా లేడు అంటే ఉన్నాడు, కానీ ఆ సహవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడు? పాపం చేసి ఉరియా భార్యను మోహించి. అయితే మళ్ళా తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి మళ్ళా దేవునితో సహవాసం కాయి ఆయన ఎలాగున్నారట? ఆకలి దప్పులు కలిగి ఉన్నాడట. లోక సువార్త 23వ అధ్యాయము 51వ వచనాన్ని మనం గమనిస్తే,
లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా 23:51. అయితే ఏసి మట్టుకు తాగుడని చెప్పి అతడు సజ్జనుడు నీతిమంతుడైన వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్నవాడు. అందుకే ఏసి మట్టుకు తాగుడని చెప్పి వాడిని చెవి ముట్టి బాగు చేసిన. ఏ సందర్భంలోనండి ఇది? గెత్సెమనే తోటలో యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేదరు ఏం చేశాడు? మునుకు చెవి నరికినప్పుడు ఏమైందండి? ఇక్కడ యేసుక్రీస్తు దేని కొరకు పోరాడుతున్నాడు? దేవుని రాజ్యం కొరకై. సాతానుడు అపవాది పేతురు ద్వారా దేవుని రాజ్యం కొరకై కాకుండా లోకరాజ్యం కొరకై యేసుక్రీస్తు పాటుపడవని పేతురు ద్వారా శోధించాడు, పేతురు ద్వారా భ్రమపరిచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా ఆ భ్రమలోకి ఆయన వెళ్ళలేదు. ఎక్కడ కూడా దేవుని రాజ్యం కాకుండా వేరే దేని కొరకు కూడా ఆయన ప్రాకులాడలేదు, ప్రయాసపడలేదు. మరి ఈనాడు యేసుక్రీస్తును అనుసరించే నీవు నేను కూడా మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం కొరకై ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేశాడు. మరి ఈనాడు మన ప్రయత్నం దేని కొరకు ప్రియ దేవుని పిల్లారా? మన ప్రాకులాట దేని కొరకు ప్రియ దేవుని పిల్లారా? మన ఆలోచన దేని కొరకు? మన బ్రతుకుడు దేని కొరకు? పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి ఈనాడు క్రైస్తవుల యొక్క పోరాటం దేని కొరకు? క్రైస్తవుల పోరాటము దేవుని రాజ్యం కొరక, లోకరాజ్యము కొరక? క్రైస్తవుల పోరాటం దేని కొరకండి? దేవుని రాజ్యం కొరకు. చూడండి ప్రియ దేవుని పిల్లారా, దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలంట? ఆకలి దప్పులు గలవారిగా ఉండాలంట. ఏ దప్పులు గలవారిగా? అలాగని వస్తువులు ఉండమని అయితే కాదండి. ఉదాహరణకు మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. మిగతా రోజుల మాదిరిగా మనకు చాలినంత టిఫిన్ చేయలేము. ఒక్కోసారి అనేక కారణాల వల్ల టైం కొద్దిగానే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు మాదిరిగా నేను ఈరోజు కూడా టిఫిన్ అంతా చేసి వెళ్తానంటే టైం ఉండదు. అప్పుడు ఏం చేయాలండి? కొద్దిగా త్యాగం చేసుకోవాలి. అవునా కదా? అంతేనా? దేని కొరకు? దేవుని ఆజ్ఞను పాటించు కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించు కొరకు మనం ఎలాంటి వారిగా ఉండాలంట? ఆకలి దప్పులు గల వారిగా ఉండాలంట. కాబట్టి మరి దేవుని పిల్లారా, దండితల్లో 2 దండితల గురించి మనం గమనించాము. మొట్టమొదటి దండిత ఏంటిది? దుఃఖపడవారు ధనిలో వారు ఓదార్చబడుదురు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు దానిలో వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా ఉండాలని, ఆయన నీతిని అనుసరించే ప్రతి ఒక్కరిని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడా? కొందరిని మాత్రమే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడా? ప్రతి ఒక్కరిని ఆజ్ఞాపిస్తున్నాడా? కొందరిని మాత్రమే ఆజ్ఞాపిస్తున్నాడా?
ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన నీతి ఎలాగున్నది? మనం ఏ నీతికి కట్టుబడే వారిగా ఉండగలుగుతున్నాము? ఏ నీతికి కట్టుబడే వారిగా జీవించగలుగుతున్నాము? ఏ నీతిని అనుసరించే వారిగా ఉండగలుగుతున్నాము అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఈ ధన్యతలు కనుక మన జీవితంలో పూర్తిగా నెరవేరినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రీతిగా అది సాత్వికులైన ప్రతి ధన్యతను కూడా కలిగి ఉండాలని బోధించారా యేసుక్రీస్తు ప్రభువారు? చదువుకొని విడిచిపెట్టాలని బోధించారండి. కలిగి ఉండాలి. మరి మనం ఎన్ని ధన్యతలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఒకసారి మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా ఉండగలరో దేవుడు వారికి ఖచ్చితంగా 100కి 100% వాళ్ళకి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. దుఃఖపడవారు ధన్యుల వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యుల వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యుల వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యుల వారు కనికరము పొందుదురు. ప్రవేశుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచెదరు. సమాధాన పరచవారు ధన్యుల వారు దేవుని కుమారులను పడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులే, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మన ఫలం అధికం అవటం అంటే పచ్చిగా ఉంది ఫలించడమా, పండుగ ఉండటమా? ఫలం అధికమవటం అంటే అర్థమైందండి. ఫలం అధికమవటం అంటే అర్థమైందండి. మనలో మనం భూమి మీద దేవుని చిత్తాన్ని పూర్ణముగా జరిగించినట్లు, ఎలాగో పూర్ణముగా జరిగించినట్లు, పరిపూర్ణంగా జరిగించినట్లు. అవునా? స్కూల్లో కానీ కాలేజీలో కానీ 100% ప్రజెంట్ అంటే అర్థమైందండి. తను స్కూల్ యాజమాన్యం కానీ కాలేజీ యాజమాన్యం కానీ నిర్ణయించబడినటువంటి ఆ వర్కింగ్ డేస్లో ఒక్క వర్కింగ్ డే కూడా తను మిస్ అవ్వలేదని అర్థము. అవునా కదా? అలాగున మనము పూర్ణంగా ఉండాలి. ప్రతి ధన్యత విషయంలో పరిపూర్ణంగా ఉండాలి. అలాగ ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగాల్లో ఈ ధన్యతల గురించి మొట్టమొదటిగా ఆయన ప్రసంగించాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఇవి ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో, ఇవి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లారా. ఈ ధన్యతల గురించి మనము అవగాహన చేసుకోవాలి. ఒకవేళ వీటి గురించి మనకు అవగాహన లేకపోతే మనం ధన్యులుగా చేయబడము. అవునా కదా? మనం ధన్యులుగా మార్చేది దేవుడా మనమా? ఆ దేవుడు మనల్ని ధన్యులుగా మార్చాలంటే ఆయన చెప్పిన రీతిని మనము అనుసరించాలి, నడుచుకోవాలి, ఆచరించాలి. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించబోయే అట్టి పరలోకాన్ని పొందుకోవాలంటే ఈ ధన్యతలు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.
ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధతో ఉండండి. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి.